కొన్ని కథలు మరణంతో ముగించదు. ఇంకొన్ని కథలు చచ్చాక కూడా మాట్లాడతాయి. ఇలాంటి ఒక కథే ఇది. Y ante una orden de matar que dé un hombre, debe de prevalecer la ley de Dios. తన ప్రజల కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఒక నిజమైన కాపరి కథే ఈ కథ. Pues no sé, yo tampoco le he tomado muy en serio, ¿verdad? Porque, como digo, a mí me basta decir la verdad y proclamar la justicia. Y sé que todo eso corre el riesgo de ser amenazado. ఇలాంటి మనిషి ఎలా చచ్చారు, ఏం జరిగింది అని చూసాం. ఆగస్ట్ 15న ఎల్స్వెడార్ అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. పెద్ద కుటుంబం, సాధారణమైన జీవితం. కానీ ఆయన చిన్న వయసు ఉన్నప్పుడే దేవుని పిలుపు ఆయనకి వచ్చింది. ఆయనకి దేవుని సేవ చేయాలని ఆశ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తను సెమినార్లో చదివాడు. యేసుక్రీస్తుని అనుసరిస్తూ తన జీవితాన్నే అర్పించాడు. ఆ తర్వాత తను ఒక పాస్టర్గా తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ మనిషి చాలా సాధారణంగా ఉండేవారు. దేవునిలో చాలా శ్రద్ధగా ఉండేవారు. "1977లో ఆస్కర్ రొమారో ఒక ఆర్చ్ బిషప్గా నియమించబడ్డారు. కానీ ఆ దేశం ఆ సమయంలో చీకట్లో ఉండింది. అంటే అన్యాయం, బాధ, హింస, పేదల కేకలు, సత్యం మాట్లాడిన వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండేవారు. కానీ రొమారో మాత్రం మౌనం వహించలేదు. అతను ప్రశ్నించాడు. అన్యాయం ఉన్నప్పుడు చర్చ్ నిశ్శబ్దంగా ఉండలేదు అని ఆయన చెప్పేవారు. La iglesia no puede quedarse callada ante tanta abominación. Por eso la iglesia no se cansará de denunciar todo aquello que produce muerte. ఆయన ప్రసంగం ప్రపంచం మొత్తం రేడియో మూలకంగా వ్యాపించింది. ఆయన ఒకటి ప్రకటించాడు. అన్యాయం ఉన్నప్పుడు పేదలకి ఒక తండ్రిగా ఆయన ఉంటానని చెప్పేవారు. బాధపడుతున్న వారికి ఒక స్వరంగా ఉంటానని ఆయన చెప్పేవారు. మీరు ఇవన్నీ చూశాక మీరు అనుకోవచ్చు, ఇలాంటి మనిషి ఎలా ఉండొచ్చు? నాకు కూడా అదే అనిపించింది. ఇలాంటి మనిషికి అస్సలు భయం లేదు. ఎందుకంటే ఆయన ధైర్యము యేసుక్రీస్తు నుంచి వచ్చింది. రొమారో ప్రజలని హింసకు పిలువలేదు. ఆయన పిలిచింది ప్రేమ కోసం. Qué distinta sería la patria si estuviera produciendo lo que Dios plantó. Pero Dios se siente fracasado con ciertas sociedades. No es sembrar aquí la discordia, simplemente es gritar al Dios que llora. No es eso lo que esperaba Dios. No es una patria salvadoreña como la que estamos viviendo, lo que debía ser el fruto de una siembra de humanismo y de cristianismo. ఆయన బోధించేది సత్యం, న్యాయం, యేసు ప్రేమ. రొమారో చెప్పారు, ఒకవేళ నన్ను చంపిన అదే ప్రజల మధ్యలో నేను లేస్తానని ఆయన చెప్పారు. కానీ ఆయనకి తెలియనిది ఏంటంటే ఈ మాటే ఆయన ప్రాణహానికి దారి తెస్తుంది అని. ధమ్కిలు పెరిగాయి, హెచ్చరికలు వచ్చాయి. చాలామంది ఆయన తెలిసిన వాళ్ళే, ఆయన రిలేటివ్స్, ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయనకి చెప్పారు, మీరు మౌనం వహించండి అని. కానీ ఆయన మౌనం వహించలేదు. ఆయన సమాధానం, బిషప్ చనిపోవచ్చు కానీ చర్చ్ ఎన్నడూ చనిపోదని ఆయన చెప్పాడు. ఇదన్నీ చూశాక ఈ మనిషికి ఇంకా భయం ఉందా అంటే
ఖచ్చితంగా లేదండి. ఆయనకి అన్నీ తెలిసే చేశాడు. ఆయన చస్తానని ఆయనకి ఎప్పుడో తెలుసు. కానీ ఆయన ప్రార్థనలో పెట్టి ముందు సాగేవారు. A poner en apuros muy grandes, así que decidieron matarlo. Sabíamos que en cualquier momento lo iban a matar y eso mucha gente lo sabía. Pero yo sabía que él sabía que él lo iban a matar. 1980 ఒక చిన్న హాస్పిటల్ ఆయన చర్చ్ పక్కలోనే ఉంది. అక్కడ ఆయన మరి ఇంకొంతమంది దేవుణ్ణి స్తుతించుతూ ఉండగా బయట నుండి ఒక కార్ ఫాస్ట్గా వచ్చి నిలిచింది. అందులో నుండి ఒక గన్ మ్యాన్ పరిగెత్తుతూ లోపలికి వచ్చి రొమారోని ఒక్క గుండుతో కాల్చేశాడు. ఆ క్షణం అక్కడే రొమారో కూల్చిబడ్డారు. యేసుక్రీస్తుని ఆరాధిస్తూ తన ప్రాణాన్ని అర్పించారు. తన మందపాటిని విడిచిపెట్టిన నిజమైన కాపరిలాగే. తన మరణ వార్త చాలా త్వరగా ప్రపంచానికి వినిపించింది. కొంతమంది ఏడ్చారు, కొంతమంది బాధపడ్డారు, ఇంకొంతమంది సెలబ్రేట్ చేశారు. కానీ లక్షల్లో మంది మార్చబడ్డారు. ఈ నిజమైన కాపరిగతే ఇది, సెయింట్ ఆస్కర్ రొమారో. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క లైక్ కానీ, ఒక్కొక్క కామెంట్స్ కానీ, ఒక్కొక్క సబ్స్క్రైబ్ కానీ మాకు ఇంకా సపోర్ట్ చేస్తుంది. మీ థాట్స్ ఏమున్నా కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని చదువుతాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.